నమస్తే శశికాంత్ రెడ్డి గారు. నమస్తే సార్. సార్, ఇందాక మీరు మాట్లాడుతూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అన్నారు. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్పెషల్లీ హైదరాబాదియన్స్ యొక్క లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎలా ఉండాలంటారు? మెయిన్ చిన్న పిల్లల నుంచి మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఉండాలి. మెజారిటీ ఆఫ్ పిల్లలు అందరూ ఒబేసిటీ ఉన్నారు. పిల్లలు పెద్దవాళ్ళు కాదు, చిన్న పిల్లలు స్కూల్లో చదువుకున్న వాళ్ళు నుంచి మన 5th క్లాస్ నుంచి చూసి అందరూ 5th క్లాస్కి 60 కిలోలు 50 కిలోలు బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్. ప్రాపర్ మనం ఇండియన్స్గా దానికి పెద్దగా వాల్యూ ఇవ్వకపోవడము, స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ లేకపోవడము, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడము, అపార్ట్మెంట్స్లో ఆడుకోవడానికి ప్లేస్ లేకపోవడము, ఇంటి బయట ఆడుకోవడానికి ప్లేస్ లేకపోవడము, పిల్లలు సోషల్ మీడియాకి అడిక్ట్ కావడము, టీవీకి ఫోన్కు అడిక్ట్ కావడము. దీనివలన ఏమవుతుందంటే వెయిట్ బాగా పెరుగుతున్నారు. షుగర్ అనేవి బీజాలు అనేవి ఆల్మోస్ట్ 10-15 years నుంచే స్టార్ట్ అవుతుంది. మీకు ఒక రోజులో అయితే షుగర్ రాదు. మీ లైఫ్ స్టైల్ బట్టి ఇట్స్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ ఆఫ్టర్ 10 years. ఒక రోజులో అయితే రాదు. మీకు ఈరోజు షుగర్ వచ్చిందంటే మీరు ప్రీ డయాబెటీస్లో ముందు ఎప్పటి నుంచో ఉన్నట్టు అనమాట. అది వచ్చిన తర్వాత మార్చుకునేది కొంచెమే ఉంటుంది. మెయిన్ దీన్ని స్కూల్స్లో అవేర్నెస్ తీసుకురావాలి, పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి. హై క్యాలరీ ఇంటేక్ అనేది అవాయిడ్ చేయాలి. సరే, నార్త్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే మన హైదరాబాద్ కావచ్చు, లేదంటే మన సౌత్ ఇండియా, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఈ రైస్ వాడకం అనేది ఎక్కువగా ఉంటుంది. అవును. దానివల్ల ఏమన్నా షుగర్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్గా మీరు చెప్పింది కరెక్టే. సౌత్ ఇండియాలో షుగర్ హైయెస్ట్ ఉండేది మన సౌత్ ఇండియాలోనే. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. బికాజ్ ఎందుకంటే రైస్ ఈటర్స్ అనమాట. వైట్ రైస్ మైదా అనేవి కల్ప్రిట్స్ అనమాట. వాటికి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే వన్స్ వెరీ హై, కొంచెం తినగానే షుగర్ బాగా షూటప్ అవుతుంది. అంటే ఫాస్ట్గా గెట్స్ అబ్జార్బ్డ్ ఇన్ టు ద బ్లడ్ అనమాట. అదే నార్త్ ఇండియన్ డైట్లో వాళ్ళు చపాతీ, రోటీ, పుల్కా లో కంపారిటివ్లీ హ్యావ్ గ్లైసెమిక్ ఇండెక్స్. రైస్తో పోలిస్తే స్లోగా షుగర్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. రైస్లో ఎక్కువగా బాడీలోకి అట్ ఎ టైం హై కార్బోహైడ్రేట్. చపాతీ, రోటీ, పుల్కా లెస్ కార్బోహైడ్రేట్స్ అనమాట. రైస్ ఈటర్స్, అది మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా చాలామంది ఇడ్లీ, దోశ తింటారు, అవి కూడా రైసే. మధ్యాహ్నం కూడా రైసే తింటారు, నైట్ కూడా రైసే తింటారు. సో కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఈజ్ వెరీ హై. సో ఎలా దీన్ని మార్చుకోవాలంటారు? అంటే కనీసం అంటే రైస్ మనం వదిలిపెట్టలేము. ఎలా మార్చుకోవాలంటే స్కూల్స్ లెవెల్ నుంచే అవేర్నెస్ తీసుకొని రావాలి. వాట్ ఈజ్ కార్బోహైడ్రేట్, వాట్ ఈజ్ ప్రోటీన్, వాట్ ఆర్ ఫ్రూట్స్, వాట్ ఆర్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అని స్కూల్ లెవెల్లో నుంచే ఎక్స్ప్లెయిన్ చేయాలి. వీలైనంత వరకు ఒక పూట మాత్రమే రైస్కి రిస్ట్రిక్ట్ అయ్యి నైట్ టైం మనకు ప్రోటీన్ ఉండే ఫుడ్స్కి వెళ్ళాలి. నేచురల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ప్రోటీన్ ఉండేవి, దాని ఈ ఎగ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, అట్లా వాటికి వెళ్ళాలన్నమాట. నైట్ టైం మనం పడుకుంటాము, ఎటువంటి ఎక్సర్సైజ్ ఉండదు కాబట్టి కార్బోహైడ్రేట్ మనకు పెద్దగా అవసరం లేదు. డే టైం మనం పని చేసుకోవాలి కాబట్టి కార్బోహైడ్రేట్ అవసరము. సో నైట్ టైం వీళ్ళంతా అవాయిడ్ చేసేసి వాకింగ్ డైలీ కంపల్సరీ వాకింగ్ చేస్తే చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.